హాయ్ అండి. నేను మీ ధనా సోమేశ్ వంటిల్లు. ఫ్రెండ్స్, ఈరోజు మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసామన్నమాట. సో ఈరోజు వినాయక చవితి కదా, అందుకోసమని ఈరోజు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము. వినాయక చవితికి స్పెషల్ వచ్చేసి పులిహోర అన్నమాట. సో పులిహోరలో ముందుగా నేను రైస్ని అయితే కుక్ చేసుకుంటున్నాను. అందులోనే పసుపు ఉప్పు కూడా వేస్తున్నాను. ఎందుకంటే పసుపు ఉప్పు వేయడం వల్ల మనం ప్రత్యేకంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు దాని గురించి మనం ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే అది కుక్ అయ్యేంత వరకు మనకి దాని పనే ఉండదన్నమాట. సో ఇప్పుడు నేను ఉండ్రాలు ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో దానికి ఒక గిన్నె తీసుకున్నాను. అందులో ఒక 2 గ్లాసులు, చిన్న గ్లాసులు, టీ గ్లాసులు ఉంటాయి కదా, దాంతో వాటర్ అనేది తీసుకున్నాను ఫ్రెండ్స్. నాకు అనేది కొద్దిగా వాటర్ అనేది వేడి చేయడం వల్ల ఏమవుతుందంటే బియ్యం పిండి అనేది ముద్దలుగా రాకుండా బాగుంటుందన్నమాట. ఇప్పుడు నేను పచ్చి కొబ్బరి ప్రిపేర్ చేసుకుంటున్నాను. అది కొద్దిగా మిక్సీ చేసుకున్నాను. మిక్సీ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ మిక్సీ పట్టిన కొబ్బరి తురుము వచ్చేసి ఆ వేడి వాటర్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు వేడి వాటర్లో కొద్దిగా సాల్ట్ అనేది వేసుకుంటున్నాను. సాల్ట్ ఎందుకంటే వేస్తున్నామంటే ఉండ్రాలు అనేవి మనం ఉండ్రాలు దగ్గరగా చేసేటప్పుడు, బియ్యం పిండి వేసేటప్పుడు ఉండ్రాలు అనేవి ఉండ్రాలకి సాల్ట్ పట్టాలి కాబట్టి కొద్దిగా సాల్ట్ అనేది వేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, ఇప్పుడైతే కొద్దిగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుము అయితే ఒక 2 టేబుల్ స్పూన్లు అనేది నేను వేడి వాటర్లో వేసేస్తున్నాను. అలా వేయడం వల్ల ఏమవుతుందంటే ఉండ్రాలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. తినాలనిపిస్తుంది. ఇప్పుడు కొద్దిగా బెల్లం తీసుకొని ఆ వేడి వాటర్లో వేసుకున్నాను. అది కొద్దిగా కరగాలి కదా, కలుపుకున్న తర్వాత కొద్దిసేపు అది లో ఫ్లేమ్లోనే మంట అనేది ఉండాలి. అలా ఉంటే బెల్లం అనేది కరుగుతుంది, సాల్ట్ కూడా కరుగుతుంది. తర్వాత కొబ్బరి తురుము కూడా కొద్దిగా పచ్చివాసన లేకుండా కొద్దిగా బాగుంటుంది. ఇప్పుడు నేను ఒక 1 గ్లాసు టీ గ్లాస్ అని చెప్పాను కదా, టీ గ్లాస్తో నేనైతే 1 గ్లాసు బియ్యం పిండి అయితే తీసుకున్నాను. బియ్యం పిండి ఎందుకంటే బియ్యం పిండి పొడితోనే బియ్యం పిండి అయితేనే బాగుంటుంది. సో నేను బియ్యం పిండి తీసుకున్నాను. మీరైతే మీకు కాలిస్తే గోధుమ పిండితో కూడా చేస్తారు కూడా చాలా వరకు. కానీ నేనైతే బియ్యం పిండితోనే ఉండ్రాలు అనేవి ప్రిపేర్ చేసుకుంటున్నాను. అది కొద్దిగా దగ్గరగా అంటే అలా కలుపుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే గడ్డలు కట్టదన్నమాట. ఒకవేళ కలుపుకుంటే మనం అలా వదిలేస్తే మాత్రం గడ్డలు కట్టేస్తుంది. అప్పుడైతే మరి ఇంకా లోపల కూడా కుక్ అవ్వదు. తినేటప్పుడు ఉండ్రాలు ఎలా ఉంటాయంటే బియ్యం పిండి తగులుతూ ఉంటుంది. సో మనకైతే తిన్న అంత సాటిస్ఫాక్షన్గా ఉండదు. అది కొద్దిగా పక్కన పెట్టుకోవాలి, ఎందుకంటే కొద్దిగా వేడి చల్లారాలన్నమాట. అది కొద్దిగా పక్కన పెట్టేసుకుంటే ఇప్పుడు పులిహోర కొద్దిగా దగ్గరలోకి వచ్చింది. అది కొద్దిగా ఉడకడానికి అయితే కొద్దిగా టైం పడుతుంది. సో ఇప్పుడు మనం పులిహోరని కలుపుకున్నాము. సో చూస్తున్నారు కదా, పులిహోర కూడా మనకి ఇంచుమించు రెడీ అయిపోయిందనమాట. దాన్ని ఊడ్చేసుకున్నాము. ఇది ఉండ్రాలు కూడా చల్లబడ్డాయి, దాన్ని పక్కన తీసి పెట్టేసుకున్నాను నేనైతే. ఇప్పుడు అంటే ఉండ్రాలకి కొద్దిగా పప్పు కూడా వేసుకోవాలి. కొంతమంది శనగపప్పు వేస్తారు, కొంతమంది పెసరపప్పు వేస్తారు. నేనైతే పెసరపప్పుతోనే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో కొద్దిగా పెసరపప్పు ఒక పెద్ద స్పూన్తో ఒక స్పూన్ తీసుకున్నాను. అందులో వాటర్ వేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక టీ గిన్నెలో పాలు అనేది హీట్ చేసుకుంటున్నాను. కొద్దిగా పాలు, చిన్న పాలు ప్యాకెట్ అనేది హీట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ పాలు అవసరం మనకి లాస్ట్లో ఉంటుందన్నమాట. సో దానికోసం ఏంటంటే ఈ పాలలో నేను చక్కెర కూడా ఏమీ వేయలేదు. ఎందుకంటే నేను అది ఓన్లీ ఉత్తినే
మరగబెడుతున్నాను అన్నమాట. ఎందుకంటే అవి పాలు వేడికి బాగా మరిగాక కొద్దిగా చల్లగా అయిన ఉండ్రాల్లో అది వేసుకుంటే చాలా టేస్టీగా అనేది ఉంటాయి అన్నమాట ఉండ్రాలు. సో ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉండ్రాలని బాగా మనం రౌండ్ షేప్లో చిన్న చిన్న ఉండ్రాలుగా రౌండ్ షేప్ వచ్చేలా చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలా రౌండ్ షేప్ అనేది మనకి ఉండ్రాలు రౌండ్ షేప్ అనేది చిన్న చిన్న ఉండ్రాలు చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మనం అవి బాయిల్ అనేది చేస్తాము కదా, అలా చేసేటప్పుడు ఏమవుతాయంటే అవి కొద్దిగా బాయిల్ అవడం వల్ల ఏమవుతాయంటే కొద్దిగా లావ్ అవుతాయి అన్నమాట, అదే పొంగుతాయి అన్నమాట. సో మిగిలిన పిండిని నేను కొద్దిగా పిండిని ఏం చేశానంటే కొద్దిగా సోయాలాగా కలుపుకున్నాను. సోయాలాగే ఎందుకు కలుపుకున్నానంటే ఇది మనం ఉండ్రాలు చేశాక పిండి అనేది లాస్ట్లో మనం ఉండ్రాల్లో వేస్తే చాలా అంటే కొద్దిగా థిక్గా అవుతుంది. ప్రాసెస్ అనేది పల్చగా వాటర్లా కాకుండా ఈ సోయా అనేది వేసుకుంటే ఆ ఉండ్రలు అనేవి తిక్కుపడతాయి, గట్టిగా ముద్దలాగా గ్రేవీలాగా అవుతుంది అనమాట. సో దానికోసం నేను ఇది బాగా కలుపుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ ముద్దలు పిండి ముద్దలు ఉండిపోతే బాగోదని దాన్ని ఇప్పుడు ఒక గ్లాసులోకి తీసుకున్నాను. సో ఆ గ్లాస్తో మనం అది సోయా అనేది పక్కన పెట్టుకోవాలి. ఆ సోయా పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు నేను బౌల్ అయితే తీసుకున్నాను, అందులో కొద్దిగా నెయ్యి అయితే వేసుకున్నాను. నెయ్యి ఎందుకంటే మనం జీడిపప్పు అనేది వేపుకోవడానికి అనమాట. సో చూస్తున్నారు కదా, నేనైతే కొద్దిగా లో ఫ్లేమ్లోనే మంట అనేది పెట్టుకోండి, లేకపోతే మొత్తం నెయ్యి వేయడం వల్ల మొత్తం హీట్ అయిపోయి ఇంకా పొగలు అనేది వచ్చేస్తుంది. సో నేనైతే లో ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను. ఇప్పుడు అది బాగా వేగిపోయాయి, అందుకే అది తీసేసాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొద్దిగా మనం ఫస్ట్ నానబెట్టుకున్నాం కదా పెసరపప్పు, ఆ పెసరపప్పు అనేది ఆ నెయ్యిలోనే వేసేసుకున్నాను. పెసరపప్పు అనేది వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పెసరపప్పు మనకి 50% మనకి కుక్ అవ్వాలన్నమాట. అంటే ఓవర్ కుక్ అయిపోయినా ప్రాబ్లం లేదు, అంటే ఓవర్ కుక్ అయిన పర్వాలేదు. చాలామంది కూడా ఓవర్ కుక్ అనేది తీసుకుంటారు, కానీ నేనైతే 50% కుక్ అయ్యేలా తీసుకున్నాను. ఇప్పుడు ఒక 2 గ్లాసులు టీ గ్లాసులు వాటర్ పోసుకున్నాను అందులోనే. అది ఇప్పుడు కొద్దిగా మనం కలుపుకోవాలి, ఎందుకంటే మాడిపోద్ది కదా, నెయ్యిలో మనం వేస్తాం కాబట్టి కొద్దిగా మాడిపోకుండా ఉండడానికి మనం కలుపుకోవాలి. అది తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ వేరే గిన్నె తీసుకున్నాను. ఇదేంటంటే మనం ఉండ్రలు అనేది బాయిల్ చేయాలని చెప్పాను కదా, దానికోసం అనమాట. సో ఇప్పుడు ఒక 2 గ్లాసుల వాటర్ ఇందులో కూడా తీసుకున్నాను. 2 గ్లాసుల వాటర్ అనేది ఇందులో తీసుకున్నాను ఫ్రెండ్స్. దాన్ని కొద్దిగా మరగనివ్వాలి. అలా మరిగితే ఏమవుతుందంటే ఉండ్రలు అనేవి మనకి తేలాలన్నమాట. ఇది కొబ్బరి తురుము అనేది అదే ఉండ్రాలు అనేవి లాస్ట్లో బాయిల్ చేయడానికి అందులో వేసుకుంటాం కదా. ఉండ్రాలు ఉడకబెట్టిన తర్వాత దాంట్లోకి బెల్లం కూడా వేసుకున్నాను. బెల్లం వేయడం వల్ల బెల్లంతో చేసుకోవచ్చు, చాలామంది షుగర్తో కూడా చేస్తారు, కానీ మా ఇంట్లో షుగర్ చాలా వాడకం తక్కువ అన్నమాట. ఇంచుమించు టీ చేసినా కూడా నేను షుగర్ యూస్ చేయను. ఇప్పుడు మూత పెట్టుకుందాము. ఇప్పుడు అది కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని అది బాయిల్ అవ్వాలి, దాని పని మనకి లేదు. ఈ వేడి వాటర్ అనేవి కొద్దిగా హీట్ అయ్యాయి కదా, ఇందులో మనం తయారు చేసుకున్న ఉండ్రలు అనేవి వేసేసుకుందాము. సో చూడండి, అంటే మనం వాటర్లో వేసేటప్పుడు ఏమవ్వాలంటే కొద్దిగా పైకి కొద్దిగా బుడగలు వచ్చేలాగా ఉండాలి. ఇప్పుడు మనం మూత పెట్టుకుంటున్నాము. అది మూత పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ ఉండ్రలు అనేవి లోపలికి ఆ వాటర్ వెళ్ళి ఆ ఉండ్రల్లో ఉండే పిండి లాంటిది ఎక్కడైనా ఇంచుమించు ఉన్నా సరే ఆ హీట్ వాటర్ ఏమవుతుందంటే ఆ పిండిని మళ్ళీ స్మాష్ చేస్తుంది. అంటే కొద్ది కొద్దిగా దాన్ని మళ్ళీ నార్మల్ పిండి ముద్దలాగా తయారు చేస్తుంది. ఇప్పుడు మనం దానికోసం
మనం ఒక 3 యాలకులు తీసుకున్నాము, దాన్ని దంచుకుంటున్నాను 3 యాలకుల పొడిని. నాకైతే ఇది కొద్దిగా బాయిల్ అయినట్టు అనిపించింది. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు కొద్దిగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, తర్వాత చెక్ చేస్తూ ఉండండి, ఎందుకంటే ఉడికిందో లేదా అనేది మీకు తెలియదు కదా. తెలియనప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా చూడండి, ఒక స్పూన్తో విరిచి చూడండి. విరిచి చూడడం వల్ల మీకు తెలుస్తుంది. సో చూస్తున్నారు కదా, నాకైతే ఒక 90% నాకైతే కుక్ అయింది. ఇంకో ఎక్కడో సాటిస్ఫాక్షన్గా లేదు, అందుకే నేనైతే బాయిల్ చేసుకుంటున్నాను. ఇంకైతే ఇప్పుడు దీనికోసం మనం తయారు చేసుకుంటున్నాం కదా ఉండ్రాలు, లాస్ట్ ఫినిషింగ్ టచ్ కోసం మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా, దాన్ని కూడా కలిపేసుకున్నాను. ఇప్పుడు మనం ఇంకో రెసిపీ ఏంటంటే, ఇంకో వంటకం ఏంటంటే పులిహోర. పులిహోర అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, నాకైతే చాలా ఇష్టం అన్నమాట. అందులోకి ఇంకా టెంపుల్లో గుళ్ళల్లో ఇచ్చే పులిహోర అంటే చాలా ఇష్టం అన్నమాట. ఎందుకంటే దానికి ఉండే టేస్ట్ కానీ, దానికి ఉండే ఫ్లేవర్ కానీ అసలు మర్చిపోతారు ఎవరైనా సరే, అంత బాగుంటుంది ఇది. నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఉండ్రలు ఫైనల్కి వచ్చాయి. ఉండ్రలు ఫైనల్కి రావడం వల్ల మరొకసారి కలుపుకుందాము. కలుపుకుని ఓకే, బాగా కుక్ అయిపోయాయి అన్నమాట. ఉండ్రలు బాగా కుక్ అయిపోయి ఇప్పుడు మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ ఉండ్రలు మనం ఏం చేయాలంటే తీసి పక్కన పెట్టుకోవాలి. తీసి పక్కన పెట్టేసుకుందాము ఈ ఉండ్రల్ని. ఇప్పుడు మళ్ళీ ఇంకా బాయిల్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు ఫుల్ సాటిస్ఫాక్షన్గా ఉడికిపోయాయని నాకు అనిపించేసింది. సో ఇప్పుడు మనం తయారు చేసుకుంటున్న ఉండ్రాళ్ళకి కొద్దిగా అంటే గ్లామర్ డోస్ దాని గురించి మనం చూడాలి. సో అది కూడా అయిపోయింది కాబట్టి మనం ప్రిపేర్ చేసుకున్న ఉండ్రాలని విరగవండి. ఖచ్చితంగా మీరు ఈ రెసిపీ కానీ ఇలా ట్రై చేశారంటే అస్సలు విరగవు. సో నేనైతే అందులో వేసుకున్నాను. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న సోయా ఉంది కదా, ఉండ్రాలతో ఇరిపిన సోయాని అందులో ఆ లాస్ట్ ఫినిషింగ్ టచ్లో మనం వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే థిక్ అవుతుంది. అదంతా కూడా గట్టిగా ముద్దలాగా కాకుండా, పలచగా కాకుండా గ్రేవీలాగా, అంటే కొద్దిగా గ్రేవీలాగా ఉంటుందన్నమాట. సో దాన్ని కలుపుకోవాలి. అలా కలుపుకోకపోతే మాత్రం ఖచ్చితంగా అది మళ్ళీ పిండి ముద్దలు అయిపోతుంది. కలుపుకొని నేనైతే మూత పెట్టేశాను. ఇప్పుడు పులిహోరకి పోపు కలపాలి కదా, నేనైతే కళాయి తీసుకున్నాను, అందులో పోపు అయితే వేసుకున్నాను. పోపు వేసుకున్నాను. ఇంకా మనం దానికి ఆ పోపు కొద్దిగా ఇదవ్వాలి, పోపు కొద్దిగా వేగాలన్నమాట. ఇప్పుడు మనకైతే ఉండ్రాలు అయితే అయిపోయాయి. మనకి ఉండ్రాలు అయితే ఫినిష్. ఇప్పుడు ఈ వెండిమిర్చి, పచ్చిమిర్చి అయితే బాగా కడుక్కోవాలి. ఎందుకంటే నేనైతే ఎప్పటికప్పుడు పచ్చిమిర్చి తలని తీసేస్తాను. తీసి నేనైతే ఇలాగే కోస్తాను. పచ్చిమిర్చి తగినంత వేసుకోవాలండి, ఎందుకంటే మనం దేవుడు ప్రసాదం కదండి, మనమైతే టేస్ట్ చూడం కదా. సో దానికోసం మనం అటు ఇటుగా అయినా తప్పేం లేదండి. పచ్చిమిర్చి నేను ఒక 6 నుంచి 7 వరకు పచ్చిమిర్చి అనేది తీసుకున్నాను. ఆ పచ్చిమిర్చిలో కొద్దిగా వేయడం వల్ల నేను వెంటనే కలిపేసాను, అది నా చేతిపైకి వచ్చేసింది, నేను చూసుకోలేదు, అందుకే ఆయిల్ అనేది నా చేతి మీదకి తుల్లింది. ఇప్పుడు మనం ఒక పెద్ద నిమ్మపండు సైజ్ అంతా మనం చింతపండు అనేది తీసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ శనగపలుకులు కూడా తీసుకొని అన్నీ ఒకేసారి బాయిల్ చేసుకోండి, ఏమవ్వదు. ఎందుకంటే అలా అవన్నీ ఒకేసారి చేసుకోవడం వల్ల అవన్నీ బాగానే ఫ్రై అయిపోతాయి దానికి మనం. సో చూస్తున్నారు కదా, ఉండ్రాల్లో మీకు నేను ఫస్టే చెప్పాను కదా పాలు అనేవి ఎందుకు యూజ్ అవుతాయి అనేది. ఉండ్రాలు మనం ఇందాకలా
అయిపోయాక తయారైపోయాక పక్కన పెట్టుకున్నాం కదా, దానికి అందులో కొద్దిగా పాలు వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మనం పోపు కూడా పెట్టేసుకున్నాము పులిహోర. గుళ్ళో ఉన్న పులిహోర అంటే చాలా ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఇప్పుడు ఫైనల్ టచ్గా చింతపండుతో మనం ఫైనల్ టచ్ అనేది ఇవ్వాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఫైనల్ టచ్ కోసం పెద్దగా అంటే చింతపండుని నేను స్మాష్ చేసుకొని వాటర్ అనేది వేసుకున్నాను అందులో. అది దగ్గరగా అవ్వాలన్నమాట. చింతపండు ఆ వాటర్ అనేది థిక్గా అవ్వాలి, దగ్గరగా అవ్వాలి. అలా అయితే ఇలా వాటర్ ఉండడం వల్ల కొంతమంది పచ్చి చింతపండు పులుసు కూడా అంటే చింతపండుని బాయిల్ చేయకుండా పచ్చిగా పులిహోరలో వేసుకుంటారు. అలా కూడా వేసుకోవచ్చు. కానీ నేనైతే వేడి చేసుకుంటున్నాను. అలా ఇలా హీట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పులిహోర బాగుంటుంది. సో ఫైనల్ టచ్గా పులిహోరకి చింతపండు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలి. మొత్తం ఇలా కలపడం వల్ల ఏమవుతుందంటే మనం ముందే పసుపు సాల్ట్ అనేది వేసాం కాబట్టి బాగుంటుంది. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న ఉండ్రలు అయితే రెడీ అయిపోయాయి. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు ఆ బుజ్జి వినాయకునికి ఉండ్రలు అయితే తీసేసి ఆయన పూజలో మనం పెట్టేయాలన్నమాట. ఉండ్రలు అయితే రెడీ అయిపోయి ఇప్పుడు ఈ ఉండ్రల పైన మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మళ్ళీ పులి కోసం రెడీ అయ్యింది. పులిహోర కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు బుజ్జి వినాయకునికి ఆ పులిహోర కూడా తీసేసుకుందాము. పులిహోర కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా ఈ పులిహోర పక్కన పెట్టేసుకుందాము. ఈ 2 బౌలతో ఇప్పుడు లాస్ట్లో ఫైనల్గా మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు ఉంది కదా, అది ఆ ఉండ్రాల్లో మనం ఫైనల్గా అలా కొద్దిగా డెకరేషన్గా వేసుకున్నాను. బాగుంటుంది ఇలాగా. ఇప్పుడు మన బుజ్జి వినాయకుడిని రెడీ చేసుకుందాము. నేనైతే నిన్న కొన్న అరిటాకునైతే బాగా వినాయకునికి అయితే బాగా పసుపుతో దీన్నైతే బాగా ఒత్తుకున్నాను. అలా ఒత్తుకొని ఇప్పుడు వినాయకుడిని పసుపుతో నేనైతే తయారు చేసుకున్నాను. వినాయకుడికి కొద్దిగా బొట్టు అనేది పెట్టుకున్నాను. ఇప్పుడు పూలు పళ్ళు అన్నీ కూడా వినాయకుడి దగ్గర పెడుతున్నాను అన్నమాట. విఘ్నేశ్వర, మా విఘ్నాలను తొలగించి విఘ్నదాతవు నువ్వు అనుకుంటూ స్మరించుకుంటూ మా విఘ్నాలను అన్నీ తొలగించు అని చెప్తూ ఆయన్ని స్మరించుకుంటూ పూజ అనేది చేస్తున్నాము. ఎవరికి తగినంతలో వాళ్ళు చేసుకుంటారండి. ఇప్పుడు కోటీశ్వరుడైతే ఈ బంగారాలతో చేయొచ్చు, పేదవాడైతే పిడికిడ అటుకులతో చేయొచ్చు. అదే కుచేలుని ప్రేమ, శ్రీకృష్ణుడి ప్రేమ ఉంటుంది కదా, పిడికిడ అటుకులతో అలా అన్నమాట. సో పత్రిని కూడా నేను పక్కన పెట్టేసుకున్నాను. విఘ్నేశ్వర, ఇది మా సొంత ఇల్లు కాదండి, ఇది అద్దె ఇల్లు అన్నమాట. సొంత ఇల్లు అయితే మనకి నచ్చే విధంగా మనకుండవు, అన్నీ కూడా మనం అనుకున్నట్టు ఉండవు కదా. మనం కొన్నిసార్లు మనం కూడా సర్దుకోవాలి. ఇప్పుడు విఘ్నేశ్వరుని దగ్గర పూలు పళ్ళు అన్నీ పెట్టేసుకున్నాను. అక్షంతలు మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అక్షంతలు అనేవి ఆయన మీద వేసిన తర్వాత మన పైన మనం వేసుకొని బయటికి మనం వెళ్ళాలన్నమాట. లేదా అంటే చాలామంది అనుకుంటారు ఇవన్నీ కథలు అని చెప్పేసి, కానీ ఇవైతే కథ కాదండి, ఇది నిజం. కథ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే పురాణాల్లో అది నిజమయిన తర్వాతే అది మనకి కథలాగా వచ్చింది. ఎందుకంటే పురాణ కాలంలో మనం ఉండేవాళ్ళం కాదు కాబట్టి అక్కడ వాళ్ళకి జరిగింది నిజం. అది మన వరకు వచ్చేసరికి అది కథ. కాబట్టి వాళ్ళు దేవుళ్ళు కాబట్టి వాళ్ళకే తప్పలేదు నీలాపు నిందులు.
విఘ్నేశ్వరుని బొజ్జను చూసి నవ్వుకున్న చంద్రునికి తప్పలేదు నీలాపిందులు. మనకెంత చెప్పండి, మనమెంత చెప్పండి. సో మనం ఏమనుకుంటారంటే చాలామంది, పర్వాలేదు విఘ్నేశ్వరునికి మొక్కేసుకున్నాం కదా, పర్వాలేదు విఘ్నరాజ పూజ అయిపోయింది, వెళ్ళిపోవచ్చు, తిరగొచ్చు అనేసి అనుకుంటారు. కానీ అది ముమ్మాటికి చాలా తప్పండి. ఎందుకంటే విఘ్నేశ్వరుని దగ్గర లాస్ట్లో పూజ అయిన తర్వాత విఘ్నేశ్వరునికి అక్షంతలు వేసిన తర్వాత, విఘ్నేశ్వరుడు చిన్న వినాయకుడు కదా, అక్షంతలు అన్నీ వేసిన తర్వాత మనం కూడా మన పైన వేసుకోవాలి. విఘ్నేశ్వరునికి పసుపు కుంకుమతో మేమనేది పూజ అయితే చేస్తున్నాము. పసుపు కుంకుమతో పూజ చేసుకోవాలి విఘ్నేశ్వరుని బొజ్జే కాదు, విఘ్నేశ్వరుని కూడా మనం రూపుదిద్దుకోవాలి. అలా బుజ్జి వినాయక, సిద్ధి వినాయక, మా విఘ్నాలను తొలగించు, మాకు జ్ఞానాన్ని ఇవ్వు, మా అజ్ఞానాన్ని తొలగించు. ప్రతి ఒక్కరూ బాగుండాలి, నీ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలి. ఇప్పుడుంటున్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరిని కూడా నీవే సరైన మార్గంలో పెట్టాలి అంటూ మేమైతే మా మనవి తెలియజేసుకుంటున్నాము విఘ్నేశ్వర్కి. సో లాస్ట్లో మేమైతే కొబ్బరికాయ అనేది కొట్టుకుంటున్నాం అన్నమాట. కొబ్బరికాయ అనేది పెట్టుకోవాలి విఘ్నేశ్వరునికి, కొబ్బరికాయ పెట్టుకోవాలి. ఆ కొబ్బరికాయ వాటర్ వచ్చేసి పసుపు విగ్రహం మీద, వినాయకుని మీద అనేది పోసుకున్నాము. నువ్వు ఎంత బంగారం పెట్టి చేస్తున్నావు అనేది ఆయన చూడండి, ఎంత నిష్టతో చేస్తున్నావు అనేది ఆయన చూస్తారు. ఏ దేవుడికైనా కావాల్సింది భక్తి శ్రద్ధలు, అంతేగాని నువ్వు బంగారం పెట్టావా, వెండి పెట్టావా, నువ్వు ఎన్ని తులాలు పెట్టావా అని ఆయన మనలాగా ఆశపడేవారు కాదండి. ఆశపడేవారే అయితే మనకెందుకు ఇస్తారు, మనం ఎందుకు అడుగుతాము? మనిషి ఆశాజీవి, కానీ దేవుళ్ళకి అలాంటి స్వార్థాలు ఉండవండి. సో అందరూ బాగుండాలి, అందరూ బాగా మంచి మార్గంలో నడవాలి, ఎవరికి ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదు. అందరినీ నీ మార్గంలో నడిపించవయ్యా విఘ్నేశ్వర, మా విజ్ఞానం తొలగించు తండ్రి అనుకుంటూ ప్రతి ఒక్కరిని పేరు పేరున అడుగుతూ పంచభూతాలు, అష్టదిక్పాలకులు, వేద శాస్త్రాలు, పరిశుద్ధ గ్రంథాలు, పరమాత్మ దైవం నీవే అనుకుంటూ స్మరించుకుంటూ ఆయనకి హారతులు అయితే ఇచ్చేసాము. విఘ్నేశ్వర, వినాయక, సిరి సంపదలకు అధిపతి, నిలయాకర, మండలాకర, దివ్య జ్యోతి, జ్ఞాన జ్యోతి, అష్టదిక్పాలకు నేలవాడ, ముందు పూజలను అందుకున్నవాడ, సిద్ధి బుద్ధి గణపతి, విఘ్నేశ్వర, వినాయక అనుకుంటూ స్మరించుకున్నాము. ఆయన దగ్గర కుంకుమ తీసి నేను మా హస్బెండ్ పెట్టుకున్నామండి. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మా వీడియో అయితే ఈ రోజుతో ఇలా అనేది కంప్లీట్ అయిందనమాట. సో మా మొదటి వీడియో విఘ్నేశ్వరుని దయ వల్ల మీరు కూడా మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.